మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బైపాస్ రోడ్లో ఇక్కడ రైల్వే గేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ రోహిణి కార్తీ ఈ ఎండలకి వడగాల్పులకి తట్టుకునే విధంగా అంటే రైల్వే గేట్ పడినప్పుడు కనీసం 10 నిమిషాల దాకా కూడా ఇక్కడ ఉన్న పాసింజర్స్ అందరూ ఆగిపోవడం జరుగుతుంది. వాహనదారులు అందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని వడగాల్పది కొంచెమైనా వీళ్ళకి విశ్రాంతి తగిలిదట్టు కూడా మున్సిపాలిటీ వారు భీమవరం మున్సిపాలిటీ వారు ఇక్కడ పందిర్లు వేయటం అన్నది వినూత్నంగా ఉంది. ఎవరన్నా చూసిన వాళ్ళు మనం ఏదైనా పెళ్లి జరుగుతుందా ఫంక్షన్స్ జరుగుతున్నాయా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మటుకు మనం చూస్తూనే ఉన్నాము. వాహనదారులకు ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఇలాంటి ఉండటం వల్ల ఇలా సేద తీరుతున్నారు. ఇక్కడ మనతో ఉన్న వాహనదారులను అడిగి తెలుసుకుందాం. సరే, ఇలాగ ఈ రకంగా వేయటం వల్ల మీకు ఏమనిపిస్తుంది? రైల్వే గేట్ పైన నీట్గా ఉంది కదండి, సేద తీరుతుంది. ఇది ఎక్కడైనా చూసారా? ఇలాంటి చూడలేదు, వినూత్న ప్రయత్నం చూడలేదండి, ఇవాళ చూసాను. బాగుందంటారా? బాగుంది సార్. అండ్ మీరు చెప్పండి, మీకు ఎలాగనిపిస్తుంది? బాగుంది సార్. మామూలుగా అయితే ఇక్కడ రైల్వే గేట్ పడితే కనీసం 10 to 15 minutes పట్టిద్ది. ఇలా ఉండడం వల్ల కొంచెం ఎక్కడో చూడలేదు, కానీ చాలా బాగుంది. అండ్ మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి వినూత్నంగా ఆలోచన విధానంలో ముందుకు సాగుతుంది ఏ రకంగా? మున్సిపాలిటీ వాళ్ళ ఏర్పాటు బాగుందండి. అది ఇదివరకు ఈ ఎండలకి చాలా ఇబ్బంది పడేవాళ్ళం గేట్ పడ్డప్పుడు. ఇది మన మెయిన్ లైన్ అయిన తర్వాత 10-15 నిమిషాలు ఆపేస్తున్నారు గేట్ వేసినప్పుడు. ఇది ఏర్పాటు చేయడం వల్ల చాలా బాగుంది. సార్ మీరు చెప్పండి, ఇది ఎక్కడైనా ఏ సెంటర్లో అయినా చూసారా? ఎక్కడ చూడలేదు, ఏదో చూడటం చాలా బాగుంది. ఇది ఏదో చాలా ఇలా నిలబడి ఉండటం కూడా కొంచెం ఎండలో మాడిపోకుండా 10 నిమిషాలు అంటే చాలా. ఈ ఎండలు మామూలుగా లేవు కదా, బళ్ళే కారిపోతుంది. మనకి గత సంవత్సరంలోనే అప్పట్లో ఉన్న కలెక్టర్ కూడా పి ప్రశాంతి మేడం కూడా బుధవారం మార్కెట్లో అది వేసారు. మీకు ఏమైనా ఐడియా? బుధవారం మార్కెట్లో వేసారా? ఐడియా లేదు, చూడాలి. ఈ పందిరి వేయటం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళి వచ్చాను, నీరసం వచ్చింది, ఈ నీళ్ళకి ఆగాను. ట్రైన్లో వెళ్ళినప్పుడు కూడా చాలా టైం పడుతుంది, అప్పుడు ప్రజలకు చాలా ఉపయోగపడుతుందండి. ఈ పందిరి వల్ల చాలా బెనిఫిట్. ఎండలో ఉండలేక చాలామంది మధ్యలో ఇక్కడ ఆగి చాలాసేపు ఉండి వెళ్తున్నారు. ఇప్పుడు నేను కూడా స్ట్రెయిన్ అయిపోయి ఇక్కడ దీని కింద నీడకి రెస్ట్ తీసుకుని వెళ్తున్నాను. చాలా మంచి పని అనేది, చాలా మంచి పని ఇచ్చేసారు. చాలా సంతోషం అండి. గేట్ వేసినప్పుడు 10 నిమిషాలు పావుగంట ఆగిపోతుందండి. ఇక్కడ వాటర్ ఏదైనా అరేంజ్ చేసినా కూడా చాలా మంచిది. ఇక్కడ చాలాసేపు ఉండవలసి వస్తుంది ఎండలో. అది వాటర్ లేకపోతే నేను కూడా డ్రై అయిపోయి నీళ్ళు గురించి లేక నేను ఆగానండి. అది కూడా అరేంజ్ చేస్తే చాలా బాగుంటుందని నా కోరిక. పంతులు గారు మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఏర్పాట్లు బాగున్నాయి. ఇంకెక్కడైనా చూసారా ఇలాంటి ప్రయత్నం? చూడదాం, ఇదే మొదటిసారి చూడటం. చాలా సౌకర్యంగా ఉంది. ఓకే, ఇక్కడ ఉన్న వాహనదారులందరూ తెలియజేస్తుంది ఒకటి, ఈ వినూత్న ప్రయోగం ఇక్కడ చేసిన గవర్నమెంట్ కానీ అంటే ఇక్కడ ఉన్న అధికారులు మున్సిపాలిటీ అధికారులు కానీ మేము చాలా సంతోషిస్తున్నామని. ఈ గేటు వేయడం వల్ల అంటే ఇది హెవీగా వెళ్ళే ట్రైన్ ట్రాక్ కావడంతో అస్తమానం కూడా ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలకు కూడా ఇక్కడ గేట్ అది క్లోజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ ఎండలకి మాకు కొంత విశ్రాంతి కలిగేటట్టు అంటే కొంచెం సేద తీరేటట్టు మమ్మల్ని ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ వినూత్న ప్రయోగం చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నామని ఇక్కడ వాళ్ళు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర.